ప్రియములో మొదటివి ఈ ప్రియకుమారుడు మా రక్షణకర్త, మా విమోచనకర్త, మా కొరకు శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి ప్రభువా మరణించి బాధ పెట్టబడి మూడో దినమున తిరిగి లేచి పునరుద్ధరణై లేచినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. ఎంతగానో ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని ప్రభు సన్నిధిలో గడిపే దినాన్ని మాకు మీరు అనుగ్రహించినందుకే మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభా లీడర్షిప్ సెమినార్కు ప్రభా మీరు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీరు తీసుకొని వచ్చిన విధానం అంతటి కొరకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. ఉదయకాలంలో ప్రభా మేము అనేక సంగతులు నేర్చుకొని ప్రభా వాటిని ప్రాక్టికల్గా ప్రభా మేము ఇంప్లిమెంట్ చేయనట్టుగా మా మనస్సులను మీరు ప్రేరేపిస్తూ వస్తున్న విధానం అంతటి కొరకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. అందులో ప్రభా మేము నేర్చుకున్న అంశాలన్నీ మా జీవితాల్లో ప్రభా మేము ప్రాక్టికల్గా ప్రభా వాటిని అనుసరించి సంఘ క్షేమాభివృద్ధి కొరకే ప్రభా మేము పాటుపడినట్లుగా యేసుక్రీస్తు కలిగిన మనస్సును మేము కలిగి ప్రభా అటువంటి విధేయత మేము చూపించేవారుగా ప్రభా మీరు నడిపిస్తూ వస్తున్న విధానం అంతటి కొరకే వందనాలు స్తోత్రాలు. మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీరు కృప అనుగ్రహించండి. ప్రభా మీ దాసుని మీరు అభిషేకించి ప్రభా మీరు వాడుకోనండి. సిస్టర్ని కూడా ప్రభా మరి అనేక యాక్టివిటీస్లో మీరే కృప చూపించండి. వాటిని ప్రభా సరైన విధానంలో మేము అర్థం చేసుకొని ప్రభా వారిని గ్రహించినట్లుగా మీరే సహాయం చేయండి. మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ పాటలు పాడట్లో, ప్రార్థనలో ప్రభా మరి ప్రాక్టికల్ టాక్లో ప్రభా మీరే కృప చూపించమని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువు మా రక్షణకర్త యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Kindly notice two vehicles, KA 53N 1847 and KA 15MB 7660. I repeat, KA 53N 1847 and KA 7660. Kindly you need to remove your vehicles and make place for others. Now singing. Now we have time of singing.
Okay, it's a familiar song. We'll sing the song Thank You Lord. We're having some technical issues. I come before you today. అర్పించుకొని
one Kannada song.
sing one last song in Hindi. Irrespective of your language barrier, I hope everyone knows this song. धन्यवाद के साथ स्तुति गाऊंगा. Hallelujah. Hallelujah. Now we are in the very dangerous time.
After taking very good mutton curry and all these things, okay, but God will help us. Hallelujah. చాలా ప్రమాదకరమైన స్థాయికి వచ్చాం. Okay, and sure, but I'm very happy. I could see full house correct now, Pastor. We are happy because Pastor told me, brother, after food people should not go back, brother. And I told, don't worry, Pastor, we'll pray. God will help something. ప్రేమ ఉందయ్యా కూడా అందరూ ఉన్నారు, ఎంతో సంతోషం. God is so prayer answering God, and God brought all of you. I really thank God for it. మన ప్రభు ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు అన్నట్టు ప్రభుకి ఎంతో కృతజ్ఞతలు. And yeah, you yourself also prayed, and I also prayed. My prayer partners also prayed. That's why every session we could see how God is talking to you. నేను ప్రార్థించాను, నాతో పాటు ప్రార్థన చేసేవాళ్ళు కానీ ప్రార్థించారు. అందుకే ప్రతి సెషన్లో కూడా దేవుడు మనతో మాట్లాడాడు. Yes, and then one more thing is sister also was available today, and now another 20 minutes she will help you in the activity and game for it. సిస్టర్ కూడా ఉన్నారు, ఒక 20 నిమిషాలు మనకి యాక్టివిటీ ఉంటుంది. Then after that we are going to see very important topic, leadership in family. ఆ తర్వాత కుటుంబంలో నాయకత్వం చాలా ప్రాముఖ్యమైనది చూద్దాం. And this time when I was reading that passage, God spoke to me clearly. ఈ సమయంలో నేను ఆ లేఖన భాగం చదువుతూ ఉంటే ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడాడు. That's why I got more benefit out of that. That's why whatever I learned, that I am going to share it to you. నేను ఏదైతే నేర్చుకున్నానో, దేని నుంచి అయితే లాభం పొందానో దాన్నే మీతో పంచుకుంటూ ఉన్నాను. Okay, now I will give to Reena. ఇప్పుడు సిస్టర్కి ఇస్తారు. Slide 3. Sure. Okay. We had a beautiful singing team. Thank you. But we are పాటలు all పాడారు. go ahead. Okay, so this time we're going to do a little different thing for the animal orchestra. Okay, can I have maybe 2 rows will be one group? Yeah, 2 rows will be one group. Maybe just for this, sit in the chairs for this. After that, you can come there because you all have to be one group. Okay. 2 లైన్లు ఒక గ్రూప్ గా ఉంటుందండి. This is one group. Okay, all of you, one group. 2 లైన్లు ఒక గ్రూప్ ఉంటుంది. You can, yeah, this is one group, okay, and this is one group here, and you all can be one group, yeah, brothers, so you all will be one group there, okay, you all have to decide on an animal and a sound and an action, okay, clear? ఒక జంతువు దాని యొక్క సౌండ్ ఎట్లా చేస్తుంది, అది ఎట్లా యాక్షన్స్ చేస్తుంది కూడా చూపించాలంట. So you all are one group. This row and this row is one group. Okay? Yeah? Okay? This you all are one group. You all are one group. This row and this row. You could just turn around. This is one group. Yeah. And the front 2 rows will be one group. Okay? What do you have to do? Do you know your group? Yes? Everybody knows your group? Okay. Now decide which animal you like to be, cow or lion or a bird or anything, and you have to decide, or anything, monkey or anything, what is the action you will do and what is the sound. Clear? జంతువులాగా అరవాలి, జంతువులాగా ఎగరాలి. Then what is this sister making us do? Okay. ఏ జంతువు కావాలో మీరే కోరుకోవాలి. Okay, so each group decides on the animal, action, sound. Okay? Take 2 minutes to talk and decide. Decide. You all decide. Decide. Brothers, don't. Please learn. Make it funny, okay? Make it funny. We will have a good beat also for this. మ్యూజిక్ కూడా ఉంటుందంట. You all have decided? You all have decided?
And decided? Dog, huh? Okay. Okay. So here all are decided. Lady, sisters, decided? Finish? Monkey, no? Dog, huh? Action also. Decided? 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 Everybody decided. Okay, can you all stand? Stand. See, when I point to your group, you must make that sound and noise. The sound and the action. Okay? పిలిస్తే వాళ్ళు ఆ యొక్క సౌండ్ చేయాలి, యాక్షన్ చేయాలి. Okay? So can you stand together as a group so that I can see? Please stand together as a group. You all can come out also. గ్రూప్ గా నిలబడండి. Your places. Come on, stand together. Group. So this is group 1. Group 2. Come, stand together. I will come to you. This is one group. Yellow one group. Small group. Okay, no problem. You want to join here? You decided? Okay, no problem. This is one group? Okay, fine. Okay, so let's... Oh, very good. Maybe, can we have another group here? Side. Come on. Come, brother. Come. It makes it easy. Okay, good. Thank you. Maybe the group at the end, the last group, can you all come forward? Can you all also? వెనుకొండలు కూడా ముందుకు రండి. Come. So it's easier. Come. So this is one group, no? I need to know. This is one group. And then there's one more group. Yes. You can enter here. So I have to point. Okay. So this is the instruction. Where are the brothers who are playing the tabla? Brother, you can play music. Our music casual also. Okay. తబలా చేసి I want tabla. If you can, brother. If you want to. More, I want beats. Okay. Okay. So let's do a try. So when I point, so this is the actions. Point, you have to make the sound. If I do this, you have to make it louder. If I do like this, you have to make this. And if I do like this, stop. అది వాల్యూమ్ చేతిని బట్టి మీరు అప్ డౌన్ స్టాప్ చేసుకోవాలి. And point means you have to make the sound. Right. And then, okay? Can you give me a fast beat like? Okay. Okay, 1, 2, just a simple beat. Anything, little louder. Okay, good. Okay, 1, 2, 3, start.
Next is another activity. Can you go to slide 11? 11. No. Yeah. Wisdom trail. Okay. So this is a little different activity. Okay, it's something based on the Word of God. I have printout, so I will distribute this. We will keep the same groups, whatever groups you had. ఇప్పుడున్న for గ్రూప్స్ your ఉంటాయి. animal orchestra, maybe you can join one of them. We'll keep the same groups. Maybe you turn around. You will have to turn your chairs around and discuss. So what is it? In the next slide, there are 8 sections. Next slide. Yeah. There are 8 sections, and I have it here. So I will give this to you all too, because you may not be able to see this. Could you translate that? అందరికి కూడా మీకు కాపీ ఇస్తారు, అది కనపడకపోవచ్చు. దాంట్లో 8 సెక్షన్స్ ఉన్నాయి చూడండి. Yeah. Each section there is a blue box and a green box. ప్రతి సెక్షన్లో కూడా బ్లూ కలర్లో మరి గ్రీన్ కలర్లో బాక్సులు ఉన్నాయి. The blue color box has a scripture. బ్లూలోనేమో లేఖన భాగం ఉంది. And the green color box has a question based on that scripture. మరి గ్రీన్లోనేమో ఆ లేఖన భాగాన్ని అనుసరించి ప్రశ్న ఉంటుంది. And that answer is just a 2-word or a 3-word answer. చిన్న జవాబు 2-3 మాటల్లో మీరు చెప్పొచ్చు. After you discuss in your groups and note down the answers to all 8 sections, మీ గ్రూప్లో మీరు చర్చించి దాని యొక్క జవాబు ఏంటో మీరు కనుగొనాలి. please as a group you all write down the answer which combines all the 8 sections, which is what defines a leader who seeks the wisdom of God. దేవుని జ్ఞానాన్ని వెతికేటటువంటి నాయకుడు అంటే ఎవరు, దాని నిర్వచనం ఏంటి? Is this clear? Instructions are clear? మీరు గ్రూప్గా దానికి జవాబు రాయండి. Any questions, please ask. You can ask even. So we will take, you won't need more than 8 to 9 minutes to finish it, because 1 minute max for each question, and then 2 to 3 minutes to just come up with the answer, and then we want to hear from each of you. త్వరగా రాయాలి, 10 నిమిషాలు అంతా అయిపోవాలి. Yeah? Okay. Can you help me this? So 1 per group. ఇందాక గ్రూప్స్లోకి రండి మళ్ళీ. 1 sheet per group. This just as a reference. The same thing is here. If this is not clear, you can use the printout. Okay? ఇది పూర్ణక్షరం. ఇంకోటి జవాబు అందరికీ కనపడాలి. Yeah. And the answers are there in all the 8 sections. Any doubts, please ask. I think just turn your chairs. Turn your chairs and discuss. So, first question. What must combine all things to answer the last question. What defines the leader who seeks the wisdom of God? Based on all these scripture verses. Okay, we have some extras. I have extra.
Fantastic. But no. I will ask you. I don't want. Okay. So
1, what must we not rely on? మొదటి ప్రశ్న, మనం దేని మీద ఆధారపడకూడదు? Our own understanding. Number 2, మన స్వబుద్ధి మీద. what is it that strengthens decisions? మన యొక్క నిర్ణయాలను బలపరిచేది ఏంటి? Wise counsel. Any other answers? మరి Correct? జ్ఞానయుక్తమైన ఆలోచన. Okay. What should you be slow to do? ఏ విషయంలో మనము నిదానంగా ఉండాలి? Huh? Slow to speak. మాట్లాడి నిదానించేవారుగా ఉండాలి. Yeah? Okay. Very good. Then what is the difference in this verse? A fool's way is right in his own eyes, but whoever listens to counsel is wise. What is the difference? From the men I want to hear. Ladies are answering. The difference between the fool and the wise man, or godly and worldly wisdom. Okay. జ్ఞానికి బుద్ధిహీనుడికి ఉండే తేడా, దైవ జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం. Can what feels right actually sometimes be wrong? మనకి సరైన అనిపించేది తప్పు కూడా కావచ్చు కొన్నిసార్లు. All agree? Yes. And అనుకుంటారా? what influences the outcome of when we ask the Lord? మనం ప్రభువుని అడిగినప్పుడు జవాబు దేని మీద ఆధారపడుతుంది? Wrong motives. Yeah. తప్పుడు ఉద్దేశాలు. Then where should wisdom come from? ఎక్కడి నుంచి జ్ఞానం వస్తుంది? What action is required before clarity? స్పష్టతకు ముందు ఎట్లాంటి క్రియలు ఉండాలి? Prayer. ప్రార్థన, Waiting before the Lord. ప్రభు దగ్గర వేచి ఉండడం. So, what do you think defines a leader? If you put all of this together, I want to hear from you, from each group. What defines a leader who seeks the wisdom of God? దేవుని జ్ఞానాన్ని కోసం ఎదురు చూసే నాయకుడికి ఉండే లక్షణాలు ఏంటి? Leader should not have his own understanding. స్వబుద్ధి ఉండకూడదు. Own understanding. What defines a leader who seeks the wisdom of God? Should be patient. Okay. Should depend on the- Yeah? Any other thoughts? Okay, there. Coming. Yes. I mean, he has to depend upon God, and he has to be slow to speak and slow to anger, దేవుని మీద ఆధారం. వాటర్ కావాలా? తీసుకోండి. with right motive, ఇంకోటి and waiting patiently upon God. చల్లనీళ్ళు కావాలంటే కూల్ వాటర్. A leader is one who does not depend on his own understanding and is quick to listen, slow to anger, seeking God's wisdom, taking counsel and waiting patiently with no evil motives. Beautifully summarized. Auntie? Anybody? One more last? So ladies should know the root cause of the problem with the word of God. So you look at the word of the Lord, word of God to understand what the root cause of the problem is. எல்லாம் எனக்கு தெரியும்ன்ற கர்வம் நமக்கு இருக்கக்கூடாது. అన్నీ నాకు తెలిసిన గర్వం ఉండకూడదు నాయకుడికి. If I understood right, you meant that you shouldn't be that I know everything. Is that what you said? Yes. That's right. Okay. A leader is someone who trusts in the Lord, seeks counsel, is quick to listen, does not rely on own understanding, feelings, has the right motives when praying, asks wisdom from God, and waits patiently on the Lord. Beautifully summarized. So I think we've got our message. Yes. So thank you all for participating and discussing. So hand over to Brother Solomon. Okay, in the final session, చివరి సెషన్ మనం కలిగి ఉంటాం. we are going to learn from leadership in family life. కుటుంబ జీవితంలో నాయకత్వం గురించి నేర్చుకుంటాం. Family is a wonderful unit. మరి కుటుంబం అనేది చక్కటి, It's a close to unit. అది చూసినట్టయితే మరి అదెంతో అంతరంగికంగా ఎంతో మంచి సహవాసం కలిగి ఉంటారు. Let me start with one testimony. ఒక సాక్ష్యంతో చెప్తాను. We were staying in a place called Kolhapur.
కోలాపూర్ అనే స్థలంలో మేము నివసిస్తూ ఉన్నాం. And one day we had some problem in the plumbing activity. మరి ప్లంబర్ వర్క్ ఒకసారి అవసరం పడింది. Then we brought a plumber ఒక ప్లంబర్ని తెచ్చాం. and he came and repaired that one. దానంతా ప్లంబర్ పనిచేశాడు. After that I told please wait. కాసేపు ఆగమని చెప్పాను. Then my wife made very good tea and biscuit for him. ఆయనకి మంచి టీ బిస్కెట్ ఇచ్చింది మా వైఫ్. When he was taking the tea and biscuit, ఆ టీ బిస్కెట్ తీసుకునేటప్పుడు I was sharing the gospel, how Jesus came into this world, how he died on the cross, and how he loves you. Like that I was sharing the gospel in Marathi language. మరాఠీలో ఏ విధంగా యేసు ఈ లోకానికి వచ్చాడు, నేను ఏ విధంగా ప్రేమిస్తున్నాడు. And the plumber is receiving the tea, then he was listening the gospel. Then he asked me very interesting question. టీ తాగుతూ సువార్త వింటూ ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. He told me, sir, will you come to our home? సార్ మా ఇంటికి వస్తారని అడిగాడు. I was so shocked actually. This guy is calling me to his home. మరి వాళ్ళ ఇంటికి పిలుస్తున్నాడు, ఇచ్చేస్తున్నాయా? I told yes, jarur aayenge. Actually, you tell me what is the problem. ఏంటి సమస్య? He just told me that my daughter is not well నా కుమార్తెకి బాగాలేదని చెప్పు, and she's sick. అనారోగ్యంగా ఉంది. Will you come home? మా ఇంటికి వస్తారా? I told okay, I will come. I write down his address. అడ్రస్ రాసుకున్నాను. Then I went to our EU fellowship. ఈ సహవాసానికి వెళ్ళాను. There are 3 of us, one Malayali, one Maharashtrian, and one Madrasi. 3M. ముగ్గురు మలయాళీ, మహారాష్ట్ర, ఆ తర్వాత మద్రాసు, ముగ్గురు కూడా కలిసి వెళ్ళాం. And we 3 prayed together. మేము ముగ్గురం కలిసి ప్రార్థించాం. And I took the Maharashtrian friend with me because even though I speak Marathi, my Marathi will be Tamil Marathi actually. నేను మరాఠీ మాట్లాడినా తమిళే యాస ఉంటుంది కాబట్టి That's why I took మరాఠీ ఫ్రెండ్ ని తీసుకుని వెళ్ళాను. I took my friend for translation. మరి ట్రాన్స్లేషన్ కోసం అని తీసుకెళ్ళాను. Then we just went, we saw the girl. వెళ్ళి ఆ అమ్మాయిని చూసాం. Then we just listened what is the problem. Then as per written in the Bible, we ask her oil and we apply the oil and pray. మరి బైబిల్ వాక్యాలు చదివి తర్వాత నూనె తీసుకొని నూనె పూసే అమ్మాయికి ప్రార్థించాం. And then we gave the Gideon's Marathi New Testaments to them. తర్వాత మరాఠీలో గిడియన్ కొత్త నిబంధన బైబిల్ ఇచ్చాం. Then we said surely we'll continuously pray for you, and we just came out. తప్పకుండా మీ కొరకు ప్రార్థన కొనసాగిస్తామని చెప్పి మేము బయటకు వచ్చాం. After few days I was driving in my motorcycle. కొన్ని దినాల తర్వాత నా మోటార్ సైకిల్ నేను డ్రైవ్ Then చేశాను. I saw that plumber. ఆ ప్లంబర్ మళ్ళీ కనపడ్డాడు. Then immediately I stopped my motorcycle. మోటార్ సైకిల్ ఆపి, आता कसा काय तुमचा मुलगी कसा आहे? How is your daughter? నీ కూతురు ఎలా ఉంది అని అడిగాడు. Then he said in the road itself, आता बरं झालेली आहे. Now she got healed like that. స్వస్థత పొందింది అని చెప్పి. Now I asked what she is doing. ఇప్పుడు ఏం చేస్తుందని అడిగాను. The book whatever you have given, నువ్వు ఇచ్చిన ఆ బుక్ she is reading it. చదువుతూ ఉంది. And every night ప్రతి రాత్రి he is telling me to sit, నన్ను కూర్చోమంటుంది, my wife to sit, నా భార్యను కూర్చోమంటుంది. and she is telling us from the Marathi Gideon's New Testament. మరి మరాఠీ గిడియన్ కొత్త నిబంధనల నుంచి మాకు బోధిస్తుంది. Hallelujah. See, everybody get involved to win a family for Christ. కాబట్టి అందరూ కూడా ఒక కుటుంబాన్ని క్రీస్తు నడిపించాలంటే అందరం కలిసి పనిచేయాలి. My wife made a tea. మరి నా భార్య ఏమో టీ చేసింది. I was sharing the gospel. నేను సువార్త చెప్పాను. And I went and prayed for all the one Malayali, one Madrasi, one Maharashtrian. 3 prayed together. మరి ఒక మలయాళీ బ్రదరు, మద్రాస్ బ్రదరు, మహారాష్ట్ర బ్రదర్ కలిసి వెళ్ళి ప్రార్థించాం. Then with my Maharashtrian missionary friend, we visited their home. మరి మహారాష్ట్ర మిషనరీ ఫ్రెండ్ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. We applied the oil and prayed. ఆయిల్ రాసి ప్రార్థించాం. God did the miracle. దేవుడు అద్భుతం చేశాడు. Now the school going girl started to read the Marathi things. స్కూల్కి వెళ్ళే అమ్మాయి మరాఠీ చదువుతుంది. And she started telling to his family members also. తన కుటుంబానికి కూడా బైబిల్లో చదివి వినిపిస్తుంది. That's why I was telling, actually family is a wonderful unit. అందుకే కుటుంబం అంటే మంచి అద్భుతమైన భాగం అది. And today we are going to see from the life of Abraham. అబ్రహాం జీవితాన్ని నుంచి మనం చూద్దాం. Turn to the book of Genesis, ఆదికాండం 17th chapter. 17వ అధ్యాయం. Book of Genesis, 17th chapter. ఆదికాండం 17వ అధ్యాయం. It's a wonderful passage. అద్భుతమైన లేఖన భాగం. In the whole passage, ఈ లేఖన భాగం you can see the conversation between God and Abraham. మరి దేవుడు అబ్రహాం మధ్య ఉన్న సంభాషణ మనం చూడగలం. The whole chapter is that only. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా వాళ్ళ సంభాషణే ఉంటుంది. Now let us see how the chapter is starting. ఈ యొక్క అధ్యాయం ఎలా ప్రారంభమైందో చూద్దాం. Who is starting the conversation? We will see. When you are reading the Bible, meditating, you have to ask all these questions. బైబిల్ చదివేటప్పుడు ధ్యానించేటప్పుడు ఈ ప్రశ్నలన్నీ వేసుకోవాలి. Let us see the first word, Genesis 17th chapter, verse 1. ఆదికాండము 17 మొదటి అధ్యాయం. ஆபிரகாம் 99 வயதான போது கர்த்தர் ஆபிரகாமுக்கு தரிசனமாகி நான் சர்வ வல்லமையுள்ள தேவன்
ம். நீ எனக்கு முன்பாக நடந்து கொண்டு உத்தமனாய் இரு. நான் உனக்கு పోదుం బ్రదర్ నౌ యూ రీడ్ ఇట్ ఇన్ తెలుగు బ్రదర్. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందారహితుడివై ఉండుము. Here we can see Abraham as a family leader. You can see God is talking to the family leader. ఇక్కడ అబ్రాము కుటుంబానికి నాయకుడిగా ఉన్నాడు. ఆ నాయకునితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. And what is he talking? ఏమని చెప్తూ ఉన్నాడు? First he is revealing about his character to Abraham. మొదటిగా దేవుడు తన గుణలక్షణాన్ని అబ్రాముకి బయలుపరుస్తూ ఉన్నాడు. What is he saying? ఏమంటున్నాడు? I am God Almighty. God is revealing his character to Abraham. అబ్రహాం దేవుడు తన గుణలక్షణాన్ని, స్వభావాన్ని అబ్రాముకి బయలుపరుస్తూ ఉన్నాడు. He says, ఆయన అంటున్నాడు, first time if you read the Bible, here only the first time God is introducing himself as I am Almighty. మొట్టమొదటిగా బైబిల్లో మొదటిసారి దేవుడు నేను సర్వశక్తి గల దేవుడిని పరిచయం చేసుకుంటున్నాడు. Because if you see the background of Abraham, అబ్రహాం యొక్క చరిత్ర చూస్తే 99-year-old, 99 ఏళ్ల వయసు, and he is not having a child. ఆయనకి ఇంకా పిల్లలు లేరు. Only Ishmael is there. ఇష్మాయిల్ మాత్రమే ఉన్నాడు. That time the difficulties and the problems in the family, he might be thinking the problems are almighty for him. మరి ఆయన అనుకుంటున్నాడు ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను ఆలోచిస్తూ, No, he may be thinking the problems are like almighty for him. మరి సమస్యలు ఎంతో భారంగా ఉన్నాయి, నా వల్ల కాదనుకుంటున్నాడు. But God, what God says, దేవుడు అంటున్నాడు the problems are not almighty. మరి ఈ యొక్క భారములు సర్వశక్తి గలవి కాదు. I am almighty. నేను సర్వశక్తి గల దేవుడిని. I am almighty. నేను సర్వశక్తి గల That దేవుడిని. means knowing God is almighty will solve most of your problem. నీ సమస్యలో ఎక్కువ శాతం ఎప్పుడైతే దేవుడు సర్వశక్తి గల దేవుడని నమ్ముతావో అక్కడే పరిష్కరించబడతాయి. Yeah, today what is the problem of the family leader? ఈ రోజుల్లో కుటుంబ నాయకులకు ఉండే సమస్య ఏంటి? The family lot of problem from the office, problem from the child, problem from the in-laws, correct? Lot of finance problem. All these problems are surrounded to the family leader. ఇంట్లో ఎన్నో సమస్యలు, ఆఫీసులో పిల్లలతో, అక్కతో, ఆర్థికంగా ఎన్నో సమస్యలు. That's why he thinks the problems are bigger. అందుకే ఆయన అనుకుంటాడు సమస్యలు చాలా పెద్దగా ఉన్నాయి. But Almighty God comes. సర్వశక్తి గల దేవుడు వచ్చి, I am almighty. నేను సర్వశక్తి గల దేవుడు. Hallelujah. See, when the leader understood the problem is not almighty, my God is almighty. ఆ నాయకుడు అర్థం చేసుకున్నాడు సమస్య సర్వశక్తి గలది కాదు కానీ నా దేవుడు సర్వశక్తి గల దేవుడు. Initially he might be thought 99-year-old, I'm not having a child. Having child is difficult problem. Like that he might be thinking. ముందుగా అబ్రాహాం అనుకోవచ్చు నాకు ఇప్పుడు 99 ఏళ్ళు, ఇంకా ఈ వయసులో పిల్లలు పుట్టడం చాలా పెద్ద కష్టం అని. That's why the best thing, the first thing God want to reveal to the family leader is he want to reveal who he is to the family leader. మొదటిగా కుటుంబంలో ఉన్న నాయకుడికి దేవుడు ఏం బయలుపరుచుకున్నాడంటే ఆయన ఎవరై ఉన్నారు అని. That's why he's starting with the statement, I am almighty. నేను సర్వశక్తి గల దేవుడను. I hope you understand what I'm saying here. మీకు అర్థమవుతుందా? Whenever you go to God, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా, when God reveal his character to you, దేవుడు తన స్వభావాన్ని నీకు బయలుపరుచుకుంటే, when you know my God is an almighty God, నా దేవుడు సర్వశక్తుడని నువ్వు ఎరిగి ఉంటే all other thing is nothing. ఇంకా వేరే సమస్యలన్నీ కూడా శూన్యమే. God can do mighty things for you. దేవుడు బలమైన కార్యాలు చేయగలడు నీ జీవితం. I will give you one testimony. ఒక సాక్ష్యం చెప్తాను. 2 months before, one girl came to me and asked me, Uncle, I need your help. 2 నెలల క్రితము ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి, అంకుల్ మీ సహాయం నాకు కావాలని. And she want to go for PG degree. అమ్మాయి పీజీ చదవాలనుకుంది. I asked, what is your percentage in UG? నేను యూజీలో నీ పర్సంటేజ్ ఎంత? Only 48%. 48%. And his own father said, her father said, brother, 48 nobody will give seat. వాళ్ళ నాన్న అన్నాడు 48% అంటే ఎవరిస్తారు సీటు? And I talked to Christ University, I talked to Christianity University, all the colleges, they say minimum qualification, minimum mark is 50. మరి క్రైస్ట్ యూనివర్సిటీ కానీ క్రీస్తు జయంతి ఎక్కడ చూసినా సరే కనీసం 50% మార్కులు ఉండాలి. Then I called her actually. ఆమెకు ఫోన్ చేశాను. என்னம்மா படிச்சிருக்க? What you have said, 48 ஒரு 50 மார்க்காவது இருக்கக்கூடாதா? You should not take 50 mark. Why you took
48. 45కి ఎందుకు ఆగిపోయావు, ఇంకో 2 వచ్చింటే బాగుండేది కదా And అన్నాడు. already his father is giving left and right to her. అప్పటికే వాళ్ళ నాన్న వాయిస్తున్నాడు. Then I was thinking why I have to again scold her. I told, okay, come ma, we will do something. మరలా ఎందుకు తిట్టడం, ఏమన్నా చేద్దాం రా అమ్మా అని పిలిచాం. Then I was sharing my own testimony, how God helped me in my studies. నా చదువులో దేవుడు ఎలా సహాయం చేశాడు నేను చెప్పాను. I told, we will do one thing. మనం ఒక పని చేద్దాం, Instead of simply thinking about past what happened, గతాన్ని గురించి చింతించకుండా we will pray. ప్రార్థన చేద్దాం. You pray like this. ఇలా ప్రార్థన చేయి, Lord, give me one more chance. ప్రభువా ఇంకొక అవకాశం ఇవ్వు. Lord, give me one more chance. ఇంకొక అవకాశం ఇవ్వు. I wasted my life. నా జీవితాన్ని వృధా I చేసి didn't study properly. సరిగా చదవలేదు, But give me one more time. ఇంకొక అవకాశం ఇవ్వు. Give me one more time. ఇంకొక అవకాశం. Like that I told her to pray. అలా ప్రార్థన చేయమని I also was praying. నేను ప్రార్థిస్తున్నాను. My wife itself is saying, she is a professor actually. She says, she is not at all eligible, why are you praying? నా భార్య కూడా నా ప్రొఫెసర్, ఆ అమ్మాయి ఎలిజిబులే కాదు, అసలు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని. My friends are saying, hey Salman, what is this? Yeah, 50 is the minimum. Yeah, why are you praying like that? మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది 50% అని తెలుసు కదా, ఎందుకు ఈ ప్రార్థన అన్నారు. But I don't want to leave that one. కానీ నేను నన్ను విడిచిపెట్టదలుచుకోను. I said, Lord, we will pray. మేము ప్రార్థన చేద్దాం. I was praying. నేను ప్రార్థించాను. 1 month was over. నెల అయిపోయింది. 2nd month was over. 2 నెలలు అయిపోయింది. Then she came running to see me. ఒకసారి పరిగెత్తుకుని నా దగ్గరికి వచ్చింది. I was in our church men's fellowship meeting. చర్చి మెన్స్ ఫెలోషిప్ లో ఉన్నా. She came and told me, నా దగ్గరికి వచ్చాను. Uncle, 1 minute, uncle. Daddy told me to go immediately and talk to you. That's why I came. ఇంకో మా నాన్న మిమ్మల్ని దగ్గరికి వెళ్ళి కలవమని మాట్లాడమన్నారు, 1 నిమిషం సమయం ఇవ్వండి. And we visited one particular college. That's a famous college. ఒక పెద్ద ప్రఖ్యాతిగాంచిన కాలేజీకి వెళ్ళాం. And there we got a seat. అక్కడ సీట్ వచ్చింది. They told, వాళ్ళు అన్నారు, even though you are lesser than 50, 50% కంటే తక్కువ ఉన్నా, still there is some this quota or some option is available. ఏదో నీకు సరిపోయే కోటా ఒకటి ఉంది. Through that we can give you the admission. ఆ కోటా ద్వారా నీకు అడ్మిషన్ ఇవ్వగలం. Then I said, somehow you got the admission, ma. Thank God. Like that you go and take admission. Like that I told. ఎలాగో దేవుని కృపలో వచ్చింది, ఇంకెళ్ళి జాయిన్ అవ్వని చెప్పాను. Then I note down what is the college she got admission. మరి ఏ కాలేజీలో చేరిందని చూస్తే, Then I met another girl. ఇంకొక అమ్మాయిని కలిసాం. She told me that is the best college in that particular subject. మరి ఆ సబ్జెక్ట్ కి ఆ కాలేజీ అన్నిటికంటే మంచిదంటే. Then I called her back. మళ్ళీ ఫోన్ చేసి, I thought at least God gave you 2nd grade college for you. నీకేదో 2nd గ్రేడ్ కాలేజ్ ఇచ్చాడు. But God is so good. God gave the first quality college for you. దేవుడు నీకు ఫస్ట్ క్వాలిటీ కాలేజ్ ఇచ్చాడు. I hope you understand what I am saying. చెప్పే విషయం అర్థమైందా? The world will say not possible. లోకం అంటుంది అసాధ్యమని. It is impossible. అది అసాధ్యం అంటుంది. But Almighty God will say, కానీ సర్వశక్తుడైన దేవుడు అంటాడు, I am Almighty. నేను సర్వశక్తి గల దేవుడు. I am Almighty. నేను సర్వశక్తి గల దేవుడు. Even though my wife was telling not possible, నా భార్య కూడా లెక్చరర్ సాధ్యం కాదని చెప్పినా, my lecturer friends in various universities are saying not possible. మరి వేరే యూనివర్సిటీలో ఉన్న లెక్చరర్ ఫ్రెండ్స్ కూడా సాధ్యం కానే కాదన్న. But I know my God is Almighty. కానీ నాకు తెలుసు నా దేవుడు సర్వశక్తుడు. That's why I was pressing on. I was praying, one more opportunity, Lord, one more opportunity, one more opportunity. Like that. అందుకే నేను మరలా ప్రభు ఇంకొక అవకాశం అని అడిగాను. That's why the leader of the family must understand that your God is the Almighty God. అందుకే ఇంటికి యజమాని దేవుడు, నీ దేవుడు సర్వశక్తి గల దేవుడు అని ఎరగాలి. And when you will understand, ఎప్పుడు అర్థమవుతుంది? every day when you come to Lord, ప్రతిదినం ప్రభు సన్నిధికి when వెళ్ళినప్పుడు, you are reading the Bible, బైబిల్ చదువుతుంటే God will reveal who He is. ఆయన ఎవరో తను దేవుడికి Here who బయలుపరుస్తున్నాడు. is revealing, I am Almighty. ఇక్కడ ఎవరు నేను సర్వశక్తి గల దేవుడు అని చెప్తున్నాడు? God is revealing to Abraham, I am Almighty. All your problem child is not there, that is not there, this is not there. All are cut. A simple thing I can do. I am Almighty. దేవుడు అబ్రాహాం నీకు కుమారుడు లేడని, ఇంకోటి లేదని, ఇంకోటి, అవన్నీ కూడా అల్పమైన విషయాలు, నాకు అన్ని సాధ్యమే అంటున్నాడు. I'm sure you also may be having these types of problem in your family. మీ కుటుంబంలో కూడా ఇలాంటి సమస్య మీకు ఏదైనా ఉండొచ్చు. You may be problem, financial related problem, ఆర్థికమైన ఇబ్బంది కావచ్చు, sickness related problem. అనారోగ్యం కావచ్చు. But can I tell you the good news today? మరి శుభవార్త చెప్పమంటారా? My God is Almighty God. నా దేవుడు సర్వశక్తి గల దేవుడు. Okay, this understanding. That's why you have to be with God. Then you know who your God is. అందుకే మనం దేవునితో అంటే దేవుని సన్నిధిలో ఉంటే మన దేవుడు ఎవరో మనం ఎరగలం. Now you see this God, Almighty God, what He want to do? ఈ సర్వశక్తుడైన దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? Now you just turn to the book of Genesis 17th chapter. ఆదికాండం 17వ అధ్యాయం. And you can read 7th word. 7వ వచనం.
నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడై ఉన్నట్లు నాకును నీకును నీ తరువాతి వారి తరముల్లో నీ సంతతి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదను. Okay, in English I will read, I will establish my covenant as an everlasting covenant between me and you and your descendants. నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదను. He is saying, I want to make a covenant, not a temporary covenant. What is that covenant? Everlasting covenant. తాత్కాలికమైన నిబంధన కాదు, ఇది నిత్య నిబంధన సంబంధం. I hope you understand. Everlasting means in Tamil it is called nitya, like that, udanpadike. In Telugu, what is that? నిత్య నిబంధన. Nitya means permanent, not temporary covenant. తాత్కాలికమైనది కాదు కానీ నిత్యమైనది, శాశ్వతమైనది. Now you read 8th word. 8వ వచనంలో నీకును నీ తరువాత నీ సంతతిని నీవు పరదేశీ అయిన దేశమును అనగా కనాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యంగా ఇచ్చి. నిత్య స్వాస్థ్యం. స్వాస్థ్యం in Tamil నిత్య సుదంతరం. నిత్య స్వాస్థ్యం. That means I will give as an everlasting possession. నిత్య స్వాస్థ్యంగా ఇచ్చి వారికి దేవుడనై ఉందని అతనితో. You remember 2 words 7 and 8, one word is coming common. What is that word? 7-8లో ఒక మాట మరణ చూస్తున్నాం. ఏంటది? Everlasting, everlasting, everlasting. నిత్యమైనది. What God says? దేవుడు ఏమంటున్నాడు? అబ్రహాం, my covenant with you, నేను నీతో చేసిన నిబంధన, it's not a temporary covenant. తాత్కాలికమైనది కాదు. It is an everlasting covenant. అది నిత్య నిబంధన. And whatever I am going to give to you, నేను నీకు ఏదైతే ఇవ్వబోతున్నానో, it's not a temporary things. అది తాత్కాలికమైనది కాదు. It is a everlasting possession. అది నిత్య స్వాస్థ్యం. That is not only for you, నీకు మాత్రమే కాదు. it is for your child, అది నీ పిల్లలకి, your child ka child, నీ పిల్లల పిల్లలకి. because the covenant whatever I am making, the blessing whatever I am giving is a everlasting covenant. ఎందుకంటే నేను నీకు ఇచ్చిన ఆశీర్వాదము, ఆ నిబంధన నిత్యమైనది. I was thinking why God said everlasting, everlasting, because if you read book of Isaiah 9th chapter verse 6, there one name is there for God, everlasting Father. You remember that? Isaiah 9:7, యెషయా 9:6, నిత్యుడగు తండ్రి. Our God is not only Almighty God, He is a everlasting Father. మన దేవుడు సర్వశక్తిగల దేవుడు మాత్రమే కాదు, ఆయన నిత్యుడగు తండ్రి. Because He is everlasting Father, ఆ నిత్యుడగు తండ్రి కాబట్టి whatever He want to do with you is a everlasting one. కాబట్టి నీ జీవితంలో జరిగించేదంతా కూడా నిత్యమైనది, శాశ్వతమైనది. The way how He thinks with you, it's not a temporary one. He is thinking beyond you. ప్రభు తాత్కాలికంగా మన గురించి ఆలోచించడం లేదు కానీ నిత్య విషయంలో ఆలోచిస్తూ ఉన్నాడు. God says, I want to make you an everlasting covenant. నీతో నిత్య నిబంధన చేయాలని నేను కోరుతున్నాను. And for that, దాని కొరకు, and He want to do one thing, ఒక విషయం చేయాలనుకుంటున్నాను. and in the 7th word itself, 7వ వచనంలో, and why I want to do the everlasting covenant with you, ఎందుకు నీతో నిత్య నిబంధన చేయాలనుకుంటాను. Tamil, can you read brother in 7th word? Why He want to do? உனக்கு பின்வரும் உன் சந்ததிக்கும் நான் தேவனாய் இருக்கும்படி. Please underline the word. Why He want to do the everlasting covenant? I want to be your God. నీకు దేవుడునే ఉండునట్లు, நான் உன்னுடைய தேவனாய் இருக்கும்படி, నేను నీకు దేవుడినే ఉండునట్లు. I want to be your God. నేను నీ దేవుడిగా ఉండాలని కోరుతున్నాను. That's why అందుకే I am making a everlasting covenant with you. నీతో నిత్యమైన నిబంధన చేస్తున్నాను. I hope you understand. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. Why God want to do the everlasting covenant with you? దేవుడు ఎందుకు నీతో నిత్య నిబంధన చేయాలి? He don't want your money. నీ డబ్బు అవసరం లేదు. He don't want your land. నీ భూమి అవసరం లేదు. ఆయన Only one thing He want is He want to be your God. ఆయన నీ దేవుడిగా ఉండాలని ఏకైక కోరిక కలిగి ఉన్నాడు. Isn't it amazing, brother? ఇది అద్భుతం కాదా? This, after I understand this, my spiritual life got increased actually. ఇది అర్థమైన తర్వాత నా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల వచ్చింది. More than I love God, God loves me more. Hallelujah. నేను దేవుణ్ణి ప్రేమించిన దానికంటే దేవుడు నన్ను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. More than I want to talk to God, God wants to talk to me more than that. నేను దేవునితో మాట్లాడాలనే కోరిక కంటే కూడా ఆయనకే నాతో మాట్లాడాలనే కోరిక బలంగా ఉంది. See here, Abraham is not asking, Lord, you be my God. He is not asking that. ఇక్కడ అబ్రహాము దేవా నువ్వు నా దేవుడుగా ఉండడం అబ్రహాం అనడం లేదు. God Himself is coming and say, I want to be your God. I want to be your God. I hope you understand something here. దేవుడు అంటాడు నేను నీ దేవునిగా ఉండాలని కోరుతున్నాను. That means God is loving so much.
and he want to be his God. మరి దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే అబ్రాహాముకి దేవుడుగా ఉండాలని కోరుతున్నాడు. The same thing you can see in the 8th word also. ఇదే 8వ వచనంలో చూడవచ్చు. The 8th word also again you can see, I want to be your God. నీకును నీ తర్వాత నీ సంతతిని నీవు పరదేశమైన దేశంను అనగా కనాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడినే ఇంద్రని అతనితో చెప్పాను. Here it is there, no? I will be their God. See, I was once when I was meditating this, I was tears came out of my eyes actually. నేను ధ్యానించినప్పుడు కన్నీరు వచ్చింది. More than I want to be his child, God want to be my father, my మరి son. ఆయన కుమారుడిగా ఉండాలని నాకున్న కోరిక కంటే ఎక్కువగా నాకు తండ్రిగా ఉండాలని ఆయనకు బలమైన కోరిక కలిగి ఉంది. He comes and says, Solomon, I want to be your God. ఆయన అంటున్నాడు, సొలొమోన్ నేను నీ దేవుడిగా ఉండాలని. See how much God loves you and I. కాబట్టి దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. That means our God is the Almighty God, as well as our God is the everlasting God, and He want to be your God. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయన శాశ్వతుడైన దేవుడు. ఆ దేవుడు నీకు దేవుడిగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. Now the second thing, very interesting thing, brother, can you take to the page number 3? Okay. Now we are going to see very interesting things in this passage. You can see how God bless, who are the people God is blessing here. ఇక్కడ ఎవరెవరిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. Now I want to ask you one question. In this chapter, how many number of family members are there? Who are the family members are there in Abraham's life? ఈ అధ్యాయంలో అబ్రహాం కుటుంబంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? Any guess? ఊహించండి. Any guess? His wife is there, correct? Sarah is there. Then ఆయన భార్య ఉంది. Ismail is there. ఇష్మాయిల్ ఉన్నాడు. Okay. Then sorry? Okay, her name is not mentioned here. Okay. Agar, because Ismail is there means Agar will be there. Okay. Anything else? హాగర్ ఉంది. Servants are there. Correct. సేవకులు ఉన్నారు. Okay. When I was meditating, I was amazed actually. You can see God want to bless not only Abraham, God want to bless each and every member of Abraham's family. ఇక్కడ చూస్తే కేవలం అబ్రహామునే కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నాడు. Now I want to tell you the word. You have to write down and underline. Then only you will understand this one. చెప్పిన మాట దయచేసి రాసుకుని అండర్లైన్ చేసుకోండి. First we will see how God want to bless Abraham. మొదటిగా దేవుడు ఏ విధంగా అబ్రహాం దీవించాలని కోరుతున్నాడో చూద్దాం. And we will read that word actually, the word 5. 17:5. 17:5. 17వ అధ్యాయం 5వ వచనం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాం అనబడదు, నేను అనేక జనములకు తండ్రినిగా నియమించుతాను కనుక నీ పేరు అబ్రహాము అనబడును. I will made you a father of many nations. Then 6th word. 6వ వచనం, నీకు అత్యధికంగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. I will make you not fruitful, very fruitful. అత్యధికంగా అభివృద్ధి చేసి. That means God is blessing the leader of the family first. అంటే దేవుడు మొదటిగా ఇంట్లో నాయకుడిని ఆశీర్వదిస్తున్నాడు. The second one, God want to bless the partner in the family. తర్వాత జీవిత భాగస్వామి దేవుడు దీవించాలని కోరుతున్నాడు. Now you come to the Genesis 17 chapter verse 15. తర్వాత ఆదికాండం 17వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడు నీ భార్య అయిన శారయి పేరు శారయి అనవద్దు, ఏలైనగా ఆమె పేరు శారా. 16th word. 16లో నేను ఆమెను ఆశీర్వదించి. Amen. In English it says I will bless her. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీ కుమారుని కలుగజేసేదను. See, first God bless whom? Abraham. మొదటిగా దేవుడు ఎవరిని? అబ్రహామును ఆశీర్వదించాడు. Second we have seen God bless the రెండోదిగా దేవుడు ఆశీర్వదించింది Sarah. శారాను ఆశీర్వదించాడు. Now we will see God blessed Ismail also. తర్వాత ఇష్మాయిల్ కూడా దేవుడు ఆశీర్వదించాడు. 17th chapter verse 20. 17వ అధ్యాయం 20వ వచనంలో ఇష్మాయిల్ని గురించి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతని సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికంగా అతను విస్తరింపజేసేదను, అతడు 12 మంది రాజులను కన్ను, అతనిని గొప్ప జనంగా చేసేదను. Any quiz? I want to ask one question. When in this 17th chapter, what was the age of Ishmael? Any idea? మరి 17వ అధ్యాయంలో ఇష్మాయిల్ యొక్క వయసు ఎంత ఏమైనా అర్థమవుతుందా? Sorry? 13. His age is only 13 because when he was born, the daddy age was 86. 86 plus 13 equal to 99 in that case.
He was only 13-year-old boy. ఇష్మాయేలుకి 13 ఏళ్ల వయసు అంతే. And what God is saying, దేవుడు ఏమంటాడు, I will surely bless him. నేను నిశ్చయంగా అతన్ని ఆశీర్వదించను, I will make him fruitful అతన్ని ఫలవంతంగా చేస్తాను, and will greatly increase his number. మరి అతని సంతానాన్ని విస్తరింపజేస్తాను. He will be father of 12. What was his age? Only 13-year-old boy. రాజుల్ని కను. God is telling how many child he is going to have. 13 ఏళ్ల అబ్బాయికి ఎంతమంది పిల్లలు ఉంటారో దేవుడు చెప్తున్నాడు. You read when Abraham was dying, there the same number will come there. అబ్రహాం చనిపోయేటప్పుడు కూడా అదే సంఖ్య వస్తుంది. Because when Abraham was dying, Isaac and Ismail only will come and do the last rites. That time the information is there. Exactly 12 son Ismail was coming. All the 12 son was a ruler of that one. మరి అబ్రహాం చనిపోయినప్పుడు ఇస్సాకు ఇష్మాయేలు వచ్చి సమాధి చేసినప్పుడు ఆ 12 మంది రాజులైనట్టుగా చూస్తున్నాం. How God is blessing. దేవుడు ఏ విధంగా దీవిస్తున్నాడు. Okay, not only Ismail, Isaac is yet to be born. He is not born actually. ఇంకా చూస్తే ఇష్మాయేలుగా ఉన్నాడు కానీ ఇస్సాకు ఇంకా పుట్టనే లేదు. But if you see, even God bless Isaac as well in this chapter itself. ఈ అధ్యాయంలోనే ఇస్సాకును కూడా దేవుడు దీవించాడు. You can 21, 19, 17 chapter verse 21. 17-21 వచనం. అయితే వచ్చు సంవత్సరం ఈ కాలమందు సారా నీ కనబో ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదని చెప్పాను. I will establish my covenant with Isaac. If you see 19th chapter, 19th word also, I will establish my covenant with him as an everlasting covenant for his descendant after him. The boy is yet to be born. Isaac is yet to be born. ఇస్సాకు పుట్టవలసి ఉంది. దేవుడు అంటే నిత్య నిబంధన చేస్తాను. See now how many people God blessed in this one? ఇక్కడ ఎంతమంది ఆశీర్వదించబడ్డారు? అబ్రహాము, సారా, ఇష్మాయేల్ and yet to be born Isaac also. ఇంకా పుట్టబోయే ఇస్సాకు కూడా. Not only that, అంతేకాదు God is concerned about the servants in your home also. నీ ఇంట్లో ఉండే పనివారి విషయంలో కూడా దేవునికి శ్రద్ధ ఉంది. Can you read the 12th word? 12వ వచనం. 8 దినములు అనగా నీ ఇంట పుట్టిన వాడినను నీ సంతానం కన్నా అన్ని వెండితో కొనబడిన వాడినను మీ తరములో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. See, whoever born in your house, నీ ఇంట్లో ఎవరు పుట్టినా సరే, and whoever you brought for money from outside, మరి అన్ని దగ్గర వెండితో కొనబడ్డవాడైనా, and God want to make a covenant with them also. దేవుడు వారితో కూడా నిబంధన చేయాలని కోరుతున్నాడు. When I was meditating this word, ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు I write down all these 5 points. ఈ పాయింట్స్ అన్ని రాసుకుంటాను. I just thinking, because of Abraham, one person, God want to bless every member in the family. ఒక అబ్రహామును బట్టి కుటుంబంలో ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలని కోరుతున్నాడు. God want to bless your children. నీ పిల్లల్ని దీవించాలని కోరుతున్నాడు. God want to bless your servants. నీ పనివారిని దేవుడు దీవించాలని కోరుతున్నాడు. And God want to be their God as well. వారికి కూడా దేవుడుగా ఉండాలని కోరుతున్నాడు. Isn't it amazing? ఇది ఆశ్చర్యం కాదా? First of all, God want to be your God. మొదటిగా నీ దేవుడుగా ఉండాలని కోరుతున్నాడు. Then second is God want to bless all of you. తర్వాత మిమ్మల్ని అందరినీ దీవించాలని కోరుతున్నాడు. Now God is saying very important condition for Abraham. అబ్రహాముకి ప్రాముఖ్యమైన షరతు పెడుతూ ఉన్నాడు. And that is in the first word itself. అది మొదటి వచనంలోనే చూస్తున్నాం. He says, I am God Almighty. నేను సర్వశక్తిగల దేవుడను. Walk before me faithfully and be blameless. నా సన్నిధిలో నడుచు నిందారహితుడిగా ఉండుము. Walk before me and be blameless. నా సన్నిధిలో నడుచు నిందారహితుడిగా ఉండుము. And when I was reading NIV study Bible, NIV స్టడీ బైబిల్ చదువుతుంటే, instead of walk before me, they are using the word walk with me. మరి నా ముందు అని లేదు కానీ నాతో కూడా నడువు అని రాయబడింది. Isn't it amazing? అద్భుతం కాదా? God says walk with me నాతో కూడా నడువు అని దేవుడు చెప్తున్నాడు. and be blameless. మరి నిందారహితుడిగా ఉండుము. Because the previous chapter he had a wrong relationship with Hagar. ఎందుకంటే ముందున్నటువంటి అధ్యాయంలో హాగారుతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు. That's why God says now walk with me and be blameless. అందుకే దేవుడు అంటాడు, ఇప్పుడు నువ్వు నాతో నడువు నిందారహితుడిగా ఉండు. See, not only God want to be our God want to walk along with us. దేవుడు మనకి దేవుడు అనడమే కాదు, మనతో కూడా కలిసి నడవాలని కోరుతున్నాడు. Okay, now we will see what is the Abraham's response. తర్వాత దీనికి అబ్రహాము యొక్క స్పందన ఏంటో చూద్దాం. Because God says I want to have a covenant with you, you have to do the circumcision actually. దేవుడు అంటాడు, నాతో నిబంధన కలిగి ఉండాలంటే నువ్వు సున్నతి అనే గుర్తు పొందాలి. Now what was Abraham's response? అబ్రహాము యొక్క స్పందన ఏంటి? Yeah, you can read 22nd and 23rd. 22-23 వచనాలు. దేవుడు అబ్రహాముతో మాట్లాడటం చాలించిన తర్వాత అతని ఎదుట పరమునకు వెళ్ళెను. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును
తన ఇంట పుట్టిన వారినందరినీ అనగా వెండితో కొనబడిన వారినందరినీ అబ్రహాం ఇంటి మనుషుల ప్రతి వారిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆ దినమందే వారి గోప్యముగా చర్మమును సున్నతి చేశాడు. ఆ దినమందే, ఆ దినమందే Abraham obeyed God's commandment. అబ్రహాము దేవునికి ఆజ్ఞకు He లోబడ్డాడు. is not saying tomorrow we will see, day after tomorrow we will see. No, he didn't say like that. రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం అనడం లేదు. He obeyed God on the same day. ఆ దినమే దేవునికి లోబడ్డాడు. As a leader of the family, కుటుంబానికి నాయకుడుగా not only we have to walk with God, దేవునితో నడవడమే కాదు, we have to obey God's commandment. దేవుని ఆజ్ఞకు లోబడాలి కూడా. On the same day he has done it. ఆ దినమే ఆయన చేశాడు. These are the 4 characters we learned today. మనం ఈ దినము ఈ 4 గుణ లక్షణాలు నేర్చుకున్నాం. Yeah, first we are seeing he is talking to God and he has the character of God. మొదటిగా దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు. Then we saw end actually he is obeying God. చివరిలో చూస్తే దేవునికి లోబడుతూ ఉన్నాడు. See, it's amazing. ఆశ్చర్యం, When the leader of the family come to Lord, మరి ఇంటి యజమాని ప్రభు దగ్గరికి వస్తే through that leader God is going to bless each and every one of us. ఆ యొక్క ఇంటి యజమాని ద్వారా ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తిని దేవుడు దీవిస్తాడు. Okay, I will just share my testimony and close it now. నా యొక్క సాక్షి మీకు చెప్పి ముగిస్తాను. Actually my mother is from Hindu background మరి మా అమ్మ హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి and వచ్చారు. her name is Rama Lakshmi. ఆమె పేరు రామలక్ష్మి. Because my grandpa is a Rama Bhakta. ఎందుకంటే మా తాతగారు రామ భక్తుడు. All the family that name of the child will start with Rama, 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 అంటే Rama. ఇంట్లో అందరికి కూడా పేరులో మొదట ఆ పేరు ఉంటుంది. That's why 5th child is my mother. That's why my mother name is Rama Lakshmi. మరి మా అమ్మ 5వ అమ్మ కాబట్టి ఆమె కూడా పేరులో అది ఉంది. But after marriage, వివాహం అయ్యాక more than my dad, my mummy became so strong in spiritual life. మరి మా నాన్నగారి కంటే మా అమ్మ ఇంకా ఆత్మీయంగా బలపడ్డారు. And then I was born. తర్వాత నేను జన్మించాను. Then when I was only 8 or 7 months, నేను 7-8 నెలల వయసు అంతే. and I was not well, నాకు బాగలేదు. then when they took it to the nearby doctor, దగ్గరున్న డాక్టర్ దగ్గర తీసుకుని they said now it is serious, that's why you have to take it to city called Madurai. మరి చూస్తే చాలా సీరియస్ గా ఉంది, మధురైకి But తీసుకెళ్ళండి. they don't have money to go by car or something, మరి కారులో వెళ్ళడానికి డబ్బు లేదు, and they were taking me in the bus itself. బస్సులోనే తీసుకెళ్తున్నారు. But neighbors are saying already child is now old, it will be difficult, it will not survive, like that they are saying. మరి ఇరుగు పొలాలు ఇప్పటికే మరి శరీరం అంతా చల్లబడిపోయింది, కష్టమైపోతుంది. That time in the bus my mother made this prayer. మరి ఆ సమయంలో బస్సులో మా అమ్మాయి ప్రార్థన చేసింది. When this child is alive, if it is alive, ఈ బిడ్డ బతికితే then I will give for God's ministry. దేవుని పరిచర్యకి ఇస్తాను. That is in the deathbed, in the government bus when they were taking me to hospital, my mother made this covenant like that. కాబట్టి నేను మరణ పడకలో ఉన్నప్పుడు గవర్నమెంట్ బస్సులో మా అమ్మ దేవునితో నిబంధన చేసింది. And my father was listening. మా నాన్న వింటూ ఉన్నాడు. You know what my father told me? మా నాన్న ఏమన్నాడు తెలుసా? I prayed like this. నేను ఇలా చేశాను. Lord, she has come from Hindu background. ప్రభు ఆమె హిందూ కుటుంబాన్ని చూసి If the child dies, he will go back. మరి ఆ బిడ్డ చనిపోతే తిరిగి వెళ్ళిపోతాడు. At least for her sake, remember her prayer. మరి ఆమె తిరిగి మళ్ళా పాత మతానికి వెళ్లకుండా అన్న ప్రార్థన God జ్ఞాపకం was చేస్తుంది. so gracious. దేవుడు ఎంతో కృపగలవాడు. In the bus, they made commitment for me. మరి ఆ యొక్క బస్సులో ప్రభు విషయంలో అప్పగించుకున్నాను. And really God helped me to come out of the sick bed. మరి ఆ యొక్క మరణ పడక నుంచి ప్రభు నన్ను లేపాడు. Then I accepted Christ in my Sunday school itself. నా సండే స్కూల్లో నేను ప్రభుని అంగీకరించాను. Then I could start in the youth meeting, and I was myself and some more friends, we used to gather in the evening, we used to pray for North India. తర్వాత యూత్ మీటింగ్ కానీ తర్వాత మరలా సాయంత్రం మేము స్నేహితులను కలిసి నార్త్ ఇండియా కోసం ప్రార్థించాను. Then God gave me opportunity to go to Kolhapur. తర్వాత కోలాపూర్ వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. There I could able to work along with missionaries, ఇక్కడ మిషనరీస్ తో కలిసి and పనిచేయగలిగాను. I could share the gospel. వారికి సువార్త చెప్పగలిగాను. See, now I am in a good company, good position. In my free time, I work for God. మంచి కంపెనీలో మంచి స్థానంలో ఉన్నాను. సమయం ఉన్నప్పుడు దేవుని పని కూడా చేస్తాను. Because of my mother's prayer, ఎందుకంటే మా అమ్మ ప్రార్థన బట్టి it changed a lot of things in my life. అది నా జీవితంలో అనేక కొన్ని విషయాలు మార్చింది. See, what I want to say, as a father, as a mother, you are the leader of the family. Whatever prayer you are making, whatever decision you are making, is going to impact the life of the child. తండ్రిగా తల్లిగా కుటుంబంలో నాయకులుగా మీరు చేసే నిర్ణయము బిడ్డల యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. Because of Abraham,
అబ్రహామును బట్టి God blessed all these people. వీరందరినీ దేవుడు దీవించాడు. Okay, because of my life and my ministry, God blessed my mother, my father, my brother. Everybody is doing well. మరి నా పరిచయను బట్టి, నా జీవితాన్ని బట్టి, మా తల్లిదండ్రుల్ని, నా బ్రదర్ని అందరినీ దేవుడు దీవించాడు. What we need is the leader of the family taking the decision and surrendering to God's will. మనకు కావాల్సింది ఏంటంటే ఇంటి యజమానుడు నిర్ణయం తీసుకొని దేవునికి లోపరుచుకోవాలి. Why not we make decision today? ఈరోజు మనం ఎందుకు నిర్ణయం తీసుకోకూడదు? God is so good, I will say. దేవుడు ఎంతో ఉత్తముడు. More than you are asking God, Lord, you be my God. God is asking you, I want to be your God. I want to be your God. మనం దేవుడిని నా దేవుడుగా ఉండు ప్రభు అనడానికి బదులుగా దేవుడే నేను నీ దేవుడుగా ఉంటాను అంటున్నాడు. Where you will find a God like this? అటువంటి దేవుడిని ఎక్కడ కనుగొనగలం? Can we close our eyes? కళ్ళు మూసుకుందాం. God is asking only one thing, I want to be your God. దేవుడు ఒకే విషయం అడుగుతున్నాడు, నేను నీ దేవుడుగా ఉండాలని కోరుకుంటున్నాను. Why not you say, Lord, you be my God. ప్రభువా నువ్వు నా దేవుడు ఉండాలని నువ్వు ఎందుకు చెప్పు? Lord, you be part of my family. ప్రభువా నా కుటుంబంలో భాగంగా నువ్వు ఉండు. You be my God. నువ్వు నాకు దేవుడుగా ఉండు. You be my family's God. నువ్వు నా కుటుంబానికి దేవుడుగా ఉండు. Almighty God will make a covenant with you. సర్వశక్తుడైన దేవుడు నీతో నిబంధన చేస్తాడు. And his covenants are everlasting covenant. ఆయన యొక్క నిబంధన నిత్య నిబంధన. And his possession, the blessings are everlasting possession. ఆయన స్వాస్థ్యము నిత్యమైనది. Only one thing you have to do here. నువ్వు చేయాల్సిన ఒకే విషయం, Lord, you be my God. ప్రభువా నువ్వు నాకు దేవుడుగా ఉండు. You be my God. నువ్వు నాకు దేవుడుగా ఉండు. Why not you make this decision today? ఎందుకు ఈ నిర్ణయం నువ్వు తీసుకోవద్దు? ఈరోజు Take this decision. నిర్ణయం తీసుకో. I really thank God I made a decision in my young age. నా యవ్వన ప్రాయంలో నేను నిర్ణయం తీసుకున్నాను. I దాన్ని బట్టి made that దేవునికి decision in my young age. యవ్వనస్తులు ఉన్నప్పుడే నిర్ణయం తీసుకున్నాను. That decision really changed my life. ఆ యొక్క నిర్ణయం నా జీవితం నిజంగా మార్చివేసింది. Like that, if you are taking today one wonderful decision, that will change your life. అలాగే నువ్వు కూడా అద్భుతమైన నిర్ణయం తీసుకుంటే నీ జీవితాన్ని మార్చేస్తుంది. I am going to pray for you now. నీ కొరకు ప్రార్థిస్తాను. One more time. ఇంకొకసారి, One more opportunity. ఇంకొక అవకాశం. Say to God, దేవునితో చెప్పు, Lord, you be my family God. ప్రభువా నీవు నా కుటుంబానికి దేవుడుగా ఉండు. Lord, you be my family God. ప్రభువా నీవు నా కుటుంబానికి Oh, దేవుడు. he will be happy. ఆయన సంతోషిస్తాడు. Because he is asking you same thing. I want to be your God. I want to be your God. ఆయన అడిగే అడుగుతున్నాడు, నేను నీకు దేవుడుగా ఉండాలి. But when you give the correct response to him, నువ్వు సరైన స్పందనానికి ఇస్తావు, and God will bless you. దేవుడు నేను దీవిస్తాడు. Father, we thank you and praise you for this wonderful day. తండ్రి, అద్భుతమైన దినం కొరకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. Lord, you are the God of Abraham. అబ్రహాము దేవుడు నీవు. How you are the God of Abraham. ఏ విధంగా అబ్రహాముకు దేవుడిగా ఉన్నావు, Our God as well, Master. అలాగే నువ్వు మాకు కూడా దేవుడు. Lord, I pray for all my brothers and sisters. ప్రభువా నా సోదరి సోదరులందరూ Let your hand come upon them right now. నీ హస్తం వారి మీదకి ఇప్పుడే వచ్చింది. Lord, whoever made the decision today, ఎవరైతే ఇతను నిర్ణయం తీసుకున్నారో, whoever invited you, Lord, you be my God. ఎవరైతే నా దేవుడు నిన్ను ఆహ్వానించారో, You bless them, Lord. ప్రభు వారిని దీవించు. Take care of them, Lord. వారి విషయంలో జాగ్రత్త Lord, వహించు. they may be thinking, I have lot of problems in my family. ప్రభు వారు అనుకోవచ్చు, నా కుటుంబంలో అనేక Lord, సమస్యలు let them ఉన్నాయి. understand you are Almighty God. కానీ నువ్వు సర్వశక్తిగల దేవుడిని అర్థం Lord, you చేసుకుంటున్నావు. can solve all of their problem in a fraction of second, Master. ప్రభు ఆ క్షణంలో వారి సమస్యలన్నీ తీసివేయగలవు. Because you are Almighty. ఎందుకంటే నువ్వు సర్వశక్తిగల దేవుడు. And be with them, Master. ప్రభు వారికి తోడుగా ఉండు. Lord, the whole day they was with us in this particular presence. ప్రభు ఈ దినమంతా నీ సన్నిధిలో ఉన్నారు. Bless them, Lord. వారిని దీవించు. We bless our pastor. పాస్టర్ గారిని Bless our దీవిస్తున్నాం. pastor's family members. వారి కుటుంబాన్ని కూడా దీవిస్తూ ఉన్నాం. Bless our all the pastors and elders who are here. ప్రభు ఇక్కడ ఉన్న పాస్టర్లు, దేవుని సేవకులు, పెద్దలందరూ Every దీవించు. one of them go back by saying, Lord is our God. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు యెహోవాయే మా దేవుడు అని చెప్తూ వెలుగురు కాక. Thank you for all the things you have done in our life, Master. మా జీవితంలో చేసిన ప్రతి విధమైన కార్యాన్ని బట్టి నీకు వందనాలు. I ask everything in the name of Lord Jesus Christ. మా ప్రభువు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి. Amen. ఆమేన్. We want to thank Dr. Solomon Pushparaj and Sister Leena for devoting their entire day with us and taking us through various sessions. ఈరోజు అనేకమైన సెషన్స్ నుండి మనల్ని తీసుకెళ్ళి దినమంతా మన కొరకు కేటాయించినటువంటి బ్రదర్ సాల్మన్ లేనా వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. And I thank you all the FLME churches who are really cooperated with us and attended this meeting. ఎవరైతే మరి హెబ్రోన్ ఎఫ్ఎల్ నుంచి ఎవరైతే అందరూ కూడా సహకరించి వచ్చారో వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. And we want to thank the elders of this assembly whose cooperation made it possible to
conduct this event. ఈ సంఘంలో పెద్దలు కూడా ఎంతో సహకరించి ఈ కార్యక్రమానికి సహాయం చేశారు. And once again, thank you, Brother Solomon. Thank you, Sister Lena. మరొకసారి సాలమన్ గారికి సిస్టర్ వారికి కూడా ప్రభానామంలో థాంక్స్. Final prayer, Brother B.G. Luke will do, and benediction. Thereafter, tea will be served at the first floor. చివరి ప్రార్థన ఆశీర్వాదం లూక్ గారు, తర్వాత మన కింద ఫస్ట్ ఫ్లోర్లో టీ ఇవ్వబడుతుంది. These entire messages, whatever slides brother has shown, I forwarded to the FLME conveyor. He will send it to your groups. You can take a printout and continue to meditate this. ఈరోజు ఏవైతే స్లైడ్స్ మనం చూసామో అవన్నీ కూడా మన చర్చెస్లో ఉండే లీడర్స్కి వస్తాయి. ఎప్పుడైనా ఫిల్మ్ నుంచి వాళ్ళు మీ చర్చెస్లో మీకు ఇస్తారు. వాళ్ళ నుంచి ఇవంతా కూడా మీకు సాఫ్ట్ కాపీ దొరుకుతుంది. So you can share it with everyone who are all not even attended this meeting. You can share with them. వాటిని మళ్ళీ మీరు ఆన్లైన్లో మీ ఫ్రెండ్స్తో రాని వాళ్ళందరూ కూడా షేర్ చేసుకోవచ్చు. Shall we pray? Our loving Heavenly Father, we thank you and praise you, Lord, for this day that you have granted us, Lord, to come into your holy presence, O Lord, to learn from thee, sitting at thy feet. We thank you and praise you for our dear brother Solomon Pushparas and also sister who, Lord, came along, Lord, helped in this Lord, leadership seminar. We thank you and we praise you, Lord, for all that has been shared. We pray, Lord, that we will, Lord, not just hear and leave it, but, Lord, meditate and, Lord, ponder over it and practice in our lives, in our daily lives. Thank you for the afternoon session also, Lord, speaking to us many aspects of family life. And, Lord, we pray that you will make us, O Lord, people whom you want to be and the families that you want to be. Lord, that your name may be glorified and our families may be, O Lord, a shining light in this dark world. We thank you for all those who could come and, Lord, hear thy word. Lord, we believe that they have been blessed. So, Lord, we thank you and praise you once again. We thank you for your presence. Thank you for the Holy Spirit of God who, Lord, minister to each one of us as we, Lord, disperse and go back to our respective place. Lord, we pray that you will bless us, Lord, as you blessed Abraham and his wife and his children and his servants. The whole household of Abraham was blessed by thee. And through that, through his, Lord, family and through Abraham, you blessed, Lord, us also. We thank you and we praise you, Lord, because, Lord, you sent the Savior of the world, Lord, in the as the seed of Abraham's, Lord, lineage. We thank you and we praise you, Lord. We are grateful unto thee for all that you have done in our midst. Thank you for our Lord, Brother Jai Kumar and the family and the church here. Thank you for hosting this seminar for all of us. We pray that you will bless them, reward them. Lord, committing once again all of us into loving hands. With thanksgiving, we pray in Jesus' precious name. Amen. Now the grace of our Lord Jesus Christ, love of the Father, fellowship and communion of the Holy Spirit of God be with us now and forevermore. Amen.